నువ్వు లైఫ్లో సక్సెస్ అయినాక ఎవరికి చెప్తావు? మీ ఫ్రెండ్స్కి చెప్తావా? ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తావా? లేక మీ అమ్మకు చెప్తావా? ఈ స్టోరీ విన్నాక నువ్వు మాత్రం పక్కా సక్సెస్ అయ్యాక మీ అమ్మకే చెప్తావు. ఈ స్టోరీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్, వాళ్ళ అమ్మ వంటింట్లో పని చేస్తూ ఉంటుంది. అప్పుడే ఐఐటి సీట్ వచ్చిందని తెలుస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఐఐటి సీట్ వచ్చింది, కానీ ఇయర్లీ 2 lakhs ఫీజు కట్టాలి అని అంటాడు. వాళ్ళ నాన్న అప్పుడు, నేను చూసుకుంటా బేటా, నువ్వు కష్టపడి చదువుకో అని అంటాడు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళమ్మ 6 నెలల నుంచి 5000 స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళి అందరి ఇళ్ళల్లో పనిచేసి 2 lakhs రూపీస్ సేవ్ చేసి పెట్టింటుంది. అప్పుడే వాళ్ళ కొడుకు అడుగుతాడు, అమ్మ మరి నీ హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, నీకు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, మరి అమౌంట్ నీకెలాగా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, బాబు నువ్వు కష్టపడి చదువుకొని ఇంజనీర్ కా, అదే నా కోరిక అంటుంది. తర్వాత ఆ అబ్బాయి బాగా చదువుకొని 4 years తర్వాత క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వస్తుంది. 40 lakh per annum శాలరీ. అది విన్నాక వెంటనే ఆ అబ్బాయి ఫస్ట్ మంత్ శాలరీ వస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మకి ఒక గోల్డ్ చైన్, ఒక శారీ, అలాగే ఒక ఐఫోన్ తీసుకొని వచ్చి, అమ్మ నా ఫస్ట్ శాలరీ వచ్చింది, ఇది నీకోసమే అని ఇస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ అవన్నీ చూసి, బాబు ఇన్ని సంవత్సరాల నుంచి నేను నీకోసం ఏం చేశానో నాకైతే ఏమీ గుర్తులేదు, కానీ రేపొద్దున నువ్వు మాత్రం సెట్ అయ్యాక నన్ను మాత్రం మర్చిపోవద్దు అని అడుగుతుంది. తర్వాత వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళల్లో 20 సంవత్సరాల కష్టం ఉంది. బ్రో, మనం ఎంత పెద్ద అయినా అమ్మకు మాత్రం మనం 5 years చిన్న పిల్లాడిలాగే కనిపిస్తుంటాం. నువ్వు గెలిస్తే అమ్మ దగ్గరకు వచ్చి నిన్ను అప్రిషియేషన్ చేస్తుంది, నువ్వు బాగా కష్టపడతావు నాకు తెలుసు అని. అదే నువ్వు ఫెయిల్ అయినా కూడా పర్లేదు, ఇంకో రోజు టైం వస్తుంది, ఇది ఒక లెసన్ అనుకొని అలాగే అడ్జస్ట్ కానీ మనకు హగ్ చేసి హెల్ప్ చేస్తుంది. అది అమ్మ అంటే బ్రో. మనం మన ఫ్రెండ్స్ కోసం 10,000 రూపీస్ ఖర్చు పెడుతుంటాం పార్టీస్ కోసం, కానీ మన అమ్మ బర్త్డే రోజు కోసం ఒక్క రోజైనా ఒక 1000 రూపీస్ ఖర్చు పెట్టామా? ఆలోచించండి ఒక్కసారైనా. నాకు తెలుసు నీకు టైం లేదు, బిజీ ఉన్నా అంటావు, కానీ ఎంత బిజీ ఉన్నా రోజుకి ఒక్కసారైనా అమ్మకు కాల్ చేసి మాట్లాడు. నువ్వు 5 minutes అమ్మకి కాల్ చేసి మాట్లాడితే ఆమె రోజంతా హ్యాపీగా ఉంటుంది. నువ్వు అమ్మ పక్కన ఉంటే ఇమ్మీడియట్గా అమ్మని హగ్ చేసుకొని ఇలా చెప్పు, అమ్మ లైఫ్లో నేనున్నాను, టెన్షన్ తీసుకోవద్దు, నేను నీకు ఏది కావాలన్నా నేను అది చేసి పెడతా అని ధైర్యం చెప్పు. ఆమె సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నువ్వు అమ్మని బాగా చూసుకోవాలనుకున్నా కూడా అమ్మ అని పిలిస్తే వెనక నుంచి వాయిస్ వినపడదు. అప్పుడు నీ దగ్గర 1000 crores అమౌంట్ ఉన్నా కూడా యూజ్ లేదు. ఉన్నప్పుడే అమ్మని బాగా చూసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, అలాగే నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడే అమ్మకి కాల్ చేసి మాట్లాడు. ఓకే, మళ్ళీ వస్తా.